జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. ఒక ఆడపిల్ల మనస్సు ఎంత ప్రేమతో ఉంటుందో పుట్టినింటి పట్ల అంత ప్రేమతో మాట్లాడింది. 13 మంది అక్క చెల్లెళ్లలో సతీదేవి ఒకతే. నా అక్క చెల్లెళ్ళు వాళ్ళ భర్తలతో వస్తారు ఆ యజ్ఞం చూడ్డానికి. ప్రత్యేకంగా అక్క చెల్లెళ్ళని చూడ్డానికి 12 మంది ఇంటికి ఎక్కడెడతాను? అన్నదమ్ములు ఉన్నారు, పుట్టినిల్లు తండ్రి దక్ష ప్రజాపతి, తల్లుంది. ఒక్కసారి యజ్ఞానికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు కూడా ఎలాగో భర్తలతో వస్తారు. మా చెల్లెళ్ళని, మా బావమరుదుల్ని, వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. మా నాన్నగారిని అమ్మని చూడాలి, అందుకని వెళ్ళాలనుంది. మీరు రండి వెళదాం అంది. శివుడు ఏం మాట్లాడలేదు. ఆవిడంది, ఓహో అల్లుడు గారు కదూ పిలవలేదని అలిగాడులా ఉంది, పిలవలేదని రావట్లేదు అని ఆవిడే అంది. అనయము పిలువక యుండంచన అనుచితమందువేమి జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా అంది. ఒక ధర్మం ఒకటి ఉంది లోకంలో. ఎప్పుడైనా ఒకళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు వెళ్ళాలి అంటే ఆ ఇంటి నుండి పిలుపు ఉండాలి. రండి అని పిలిస్తే వెళ్ళాలి, అంతేకాని పిలవకుండా వెళ్ళకూడదు శుభకార్యానికి. కానీ కొంతమంది ఇళ్ళకి మాత్రం పిలవలేదు అని వెళ్లకుండా ఉంటే తప్పు అవుతుంది. పిలవక్కర్లేదు, పిలవకపోయినా వెళ్ళాలి. ఎవరింటికి వెళ్ళాలి అంటే జనక తండ్రి ఇంట్లో ఏదైనా ఉత్సవం చేస్తున్నప్పుడు ఆడపిల్లల్ని పిలవక్కర్లేదు, అల్లుణ్ణి కొడుకుని పిలవక్కర్లేదు, కోడల్ని పిలవక్కర్లేదు, మనవల్ని పిలవక్కర్లేదు. పిలవకుండా వెళ్ళాలి తండ్రి దగ్గరికి. ఎవరు? తండ్రి యొక్క బిడ్డలు. కూతురు కూడా వెళ్ళాలి. మరి అల్లుడు గారండి అంటారేమో, ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు చతుర్థి విభక్తి వేరు, ఇదం నమమ అని వేరు మంత్రం. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు చతుర్థి విభక్తి వెయ్యకుండా చేస్తారు. కాబట్టే ఆమె యొక్క నడవడి చేత పుట్టింటి వారు కూడా తరిస్తారు. ఆమెని ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి పిలిపించుకునే అధికారం తండ్రికి ఎప్పుడూ ఉంటుంది. తండ్రి ఇంట్లో ఉత్సవం జరిగితే ఆడపిల్ల పిలుపు లేకుండా వెళ్ళవచ్చు. కాబట్టి జనక మా నాన్నగారు పిలవక్కర్లేదుగా వెళ్ళాలి. గురువుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతోందనుకోండి, గురువుగారు మమ్మల్ని పిలవలేదండి అనకూడదు, గురువుగారు పిలవకపోయినా వెళ్ళాలి. కాబట్టి గురు సుహృత్ మంచి స్నేహితుడు, చాలా మంచి స్నేహితుడు. చాలా మంచి స్నేహితుడైతే పిలవకూడదు అసలు. ఆయన దగ్గరికి వెళ్ళి శుభలేఖ ఇచ్చి నువ్వు తప్పకుండా రావాయి పెళ్ళికి అని చెప్పకూడదు, ఆయనే వచ్చేస్తాడంతే. సుహృత్ జననాయక, భూమిని పరిపాలించేటటువంటి రాజు ఇంట్లో ఉత్సవం జరుగుతున్నప్పుడు పిలవక్కర్లేదు, ప్రజలు వెళ్ళొచ్చు. జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప, సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా ఈ 4 ఇళ్ళకి వెళ్ళాలి. మరి మా నాన్నగారు ఎందుకు పిలవాలి? పిలవక్కర్లేదుగా, పిలవకపోయినా వెళ్ళాలిగా. నువ్వు సజ్జనుడివిగా, నీకు సమస్త శాస్త్రములు తెలుసుగా, ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి అని పేరు కదా. అటువంటి వాడివి మీ మామగారి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రావద్దు, అందుకని బయలుదేరి వెడదాం రండి అంది. ఆయన అన్నాడు, పార్వతి నన్ను పిలవలేదని కాదు, నువ్వు చెప్పినది శాస్త్ర విరుద్ధమని కాదు, తప్పకుండా వెళ్ళవలసిందే. కానీ నేను ఒక్క మాట చెప్తాను విను. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బమలుముడులు వైచి భూరిరోషాక్షులై చూచురదియుకాక సుదతి వినుము. పార్వతి, కుటిల బుద్ధి ఉన్నవాళ్ళు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఎంత ప్రేమతోటో ఎంత ఆప్యాయతతోటో బంధువైన వాడు ఇంటికి వస్తే తలుపు తీసి ఆ బంధువు వెంట ఇంకొకడెవడో వచ్చాడు అనుకోండి, ఇద్దరిని ఇలా చూసి ఇలా బొమలు ముడులు వీచి కనుబొమలు ఇలా ముడేసి ఆ రండి అని అనకుండా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు మనం లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, వాళ్ళు మననేం పలకరించారు. అటువంటి వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళు బొమలు ముడులు వేయించి భూరి రోషాక్షులై ఇలా చూస్తారు, చూసి లోపలికి వెళ్ళిపోతారు. అలాంటి చోటికి వెడితే మనసు కుందుతుంది, అందుకని వెళ్ళకూడదు. పార్వతి, మీ నాన్న ఇప్పుడు నా పట్ల చాలా రోషభావనతో ఉన్నాడు. విను ఉత్కృష్టుండగు దక్షుని తనూభవలలో ప్రియసుతవైనను నా అనుబంధముచే పూజబడయజాలవు తరుణి. నిజమే, దక్ష ప్రజాపతికి ఉన్న కూతుళ్లలో నువ్వంటే దక్ష ప్రజాపతికి చాలా ఇష్టం.
కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి, మీ నాన్నకి నేనంటే చాలా కోపం, అందుకే నా భార్యవి కనుక నువ్వు వెళ్ళావనుకో నిన్ను కనుబొమలు ఎత్తి చూస్తాడు, అసలు నిన్ను పలకరించాడు. దక్ష ప్రజాపతి పలకరించాడు కనుక మిగిలిన వాళ్ళు పలకరించారు. అప్పుడు నువ్వు చాలా కుందిపోతావు. నేను నీ వెంట వచ్చాననుకో నాకు జరిగిన అవమానానికి నువ్వు తల్లడిల్లిపోతావు. అందుకని వద్దు పార్వతి, మీ నాన్నకి నా మీద కోపం ఎప్పుడొచ్చింది అంటావా? బ్రహ్మవేత్తలు చేసిన యజ్ఞానికి నేను వెళ్ళినప్పుడు మీ నాన్న వస్తే నేను లేచి నిలబడలేదని ఆగ్రహించాడు. యథార్థమునకు పరమేశ్వరుడు ఎక్కడా, దక్ష ప్రజాపతి ఎక్కడా? అమ్మవారు అనుగ్రహించింది కాబట్టి, దక్ష ప్రజాపతికి ఆవిడ కూతురైంది కాబట్టి పరమశివుడు వరస కల్లుడయ్యాడు తప్ప నిజంగా వాడి తరమా పరమశివుడిని అల్లుణ్ణి చేసుకోవడం? సమస్త బ్రహ్మాండములకు అధినాథుడు ఆయన ఎక్కడా? కేవలం ఒక ప్రజాపతి పదవిలో ఉన్నటువంటి దక్షుడెక్కడా? అహంకారం చేత కళ్ళు మూసుకుపోయి. కాబట్టి ఆ దక్ష ప్రజాపతి నా యందు కోపంతో ఎన్నో మాట్లాడాడు, నేను పట్టించుకోలేదు. పోన్లేండి మామగారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నమస్కారం చేస్తే ఏమైంది అంటావేమో. దేహమునందు అభిమానం ఉన్నటువంటి లక్షణం నా యందు లేదు, అందుకే నేను అంతర్యామికి నమస్కారం చేస్తుంటాను. నేను లోపల ఉన్న వాసుదేవుడికి నమస్కరించాను, దేహములకు నమస్కారం నేను చెయ్యను. అది నా యొక్క ప్రజ్ఞ, అందుకే నేను నమస్కరించలేదు. కానీ నా ప్రజ్ఞ అర్థం చేసుకోవడం దక్షుడికి సాధ్యం కాలేదు. కాబట్టి అల్పపాండిత్యంతో అనరాని మాటలు అన్నాడు. అప్పటి నుంచి నా మీద కోపం పెట్టుకుని నాకు హవిస్సు లేని యాగం చేస్తున్నాడు. అందుకని వద్దు పార్వతి, వెళ్ళవద్దన్నాడు. ఆవిడంది నేను వెడతానంది. ఆయన ఏమనలేదు, ఆయన శివుడు, ఆయన ఏమనడు. ఇక్కడ మీరు వెంటనే నన్ను మాట అడుగుతారు, నాకు తెలుసు. ఏమంటే అమ్మవారంతటి మహాపతివ్రత అన్నారు కదా, మహాపతివ్రత అన్నప్పుడు భర్త యొక్క మాట వినడం కదా మర్యాద. భర్త వద్దు వద్దు అని తలకొట్టుకుంటున్న చోటికి పుట్టింటి మీద వ్యామోహంతో అమ్మవారు వెళ్ళవచ్చా? ఎందుకు వెళ్ళిందో వేదవాక్యంతో ప్రారంభం చేశాను, మళ్ళీ దీని తర్వాత కూడా అన్వయం చేసే ప్రయత్నం చేస్తాను. ఆమె బయలుదేరి దక్ష ప్రజాపతి ఇంటికి వెడుతుంటే పరమశివుడు సంజ్ఞ చేశాడు. వెంటనే ప్రమథగణాలు వెనక బయలుదేరాయి. ఆవిడ జలకమాడవలసినటువంటి కస్తూరి జలాల దగ్గర నుంచి ఆమె శరీరానికి అలదుకునేటటువంటి వివిధ అంగరాగములు, ఆమె కట్టుకునేటటువంటి పట్టుబట్టలు, పెట్టుకునేటటువంటి నగలు, ఇవన్నీ పట్టుకుని ప్రమథగణాలు బయలుదేరారు. ఆవిడ దక్ష ప్రజాపతి ఇంటికి చేరుకుంది. గడప దాటి లోపలికెళ్ళింది. ఆ వచ్చినటువంటి పార్వతీదేవిని, అప్పటికి ఆమె పార్వతి కాదు, పర్వతరాజపుత్రి కాదు, దాక్షాయిణి సతీదేవి. ఆ వచ్చినటువంటి తల్లిని అసలు ఆమె యొక్క తల్లి అన్నదమ్ములు తప్ప దక్ష ప్రజాపతి కానీ సభలో ఉన్న ఒక్కడు కానీ పలకరించలేదు. ఎందుకు పలకరించలేదు అంటే, పలకరిస్తే దక్ష ప్రజాపతికి కోపం వస్తుందేమో అని ఎవడూ పలకరించడం మానేశాడు. ఎవరూ పలకరించకపోతే ఆమె అవమానంగా భావించింది. తిన్నగా యజ్ఞం చేస్తున్న దక్షుడి దగ్గరికి వెళ్ళింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.